లోకేష్ సార్ ఇప్పుడు కలిసాం సార్ అందరూ కేసు మీరు అన్నారు కదా సార్ లేట్ వచ్చారని 1 year బ్యాక్ చేశారు సార్ కేసు కానీ జడ్జిమెంట్ జీవో 77 అనేది స్పష్టంగా తెలియజేసింది. కానీ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో వాళ్ళందరికీ రోస్టర్ పాయింట్లు కేటాయించడం వల్ల సుమారు 100 పోస్టులకు పైగా జనరల్ అభ్యర్థులు మోసపోతున్నారు. సో అదే విషయం స్వయాన ఏజీ గారే కోర్టులో ఒప్పుకున్నారు. కానీ కోర్టు తీర్పు ఏం చెప్పిందంటే ఎగ్జామ్ కండక్ట్ చేసుకోండి, తర్వాత ఏదైనా రోస్టర్ పాయింట్ అంటే కరెక్షన్ చేసుకోండి అని చెప్పింది. గ్యారెంటీ లేని ఎగ్జామ్ మాకొద్దు, గ్యారెంటీ లేని ఎగ్జామ్ మాకొద్దు, గ్యారెంటీ లేని ఎగ్జామ్ మాకొద్దు, రోస్టర్ని వెంటనే we want justice, we want justice, గ్యారెంటీ లేని ఎగ్జామ్ మాకొద్దు, we want justice, గ్యారెంటీ లేని ఎగ్జామ్ మాకొద్దు. గాంధీకి ఇయాలా ఆయన బాగా రోజు అడుగుతా ఉంటారు. అర్థం చేసుకోవాలి, ఈ రోస్టర్ క్లియర్ చేసిన తర్వాత మాత్రమే ఎగ్జామ్ పెట్టాలి తప్ప ఎగ్జామ్ పెట్టేస్తే కనుక ఇది ఒక 1998 డిఎస్సీ లాగా అవుతుంది, లేకపోతే 2018 గ్రూప్ 1 లాగా అవుతుంది. ఒక దిక్కు దివాణం ఉండదు. 1998కి సంబంధించి డిఎస్సీకి మనకు తెలుసు. శ్రీకాకుళంలో ఒక టీచర్ చాలా వైరల్ అయ్యాడు. ఎప్పుడో వయసు అయిపోయిన తర్వాత ఇంకో 2 సంవత్సరాలు రిటైర్ అయిపోతారన్న తర్వాత పిచ్ మాస్టర్ అని తిరిగేవాడు సైకిల్ మీద. అప్పటికి ఆ స్థాయికి వచ్చిందన్నమాట ఆయనకు ఉద్యోగం. ఇప్పుడు కూడా ఎగ్జామ్ పెడితే మా పరిస్థితి కూడా అలాగే అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వారు నిరుద్యోగుల యొక్క ఆవేదన అర్థం చేసుకుని ఒక మంచి నిర్ణయం సవరించాలి రోస్టర్ విధానాన్ని, సవరించాలి రోస్టర్ విధానాన్ని, సవరించాలి రోస్టర్ విధానాన్ని, న్యాయం చేయాలి గ్రూప్ 2 అభ్యర్థులకి, న్యాయం చేయాలి గ్రూప్ 2 అభ్యర్థులకి.